హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాన్ వండర్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియోకి అయితే కంటిన్యూయేషన్ అండి. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, గృహప్రవేశం కోసం పాలు అయితే పొంగించాము. పాలు పొంగిచ్చేసి ఇంట్లో పూజలు అంతా చేసేసుకుని గుళ్ళో కూడా టెంకాయ కొట్టుకొని వచ్చాము. అంతవరకు అయితే మీరు లాస్ట్ వీడియో చూసారండి. ఇంకా ఈ రోజు వచ్చేసి భోజనాలు ఏమేమి ప్రిపేర్ చేసాము ఏమి అనేది చూపిస్తున్నాము. ఎవరైనా లాస్ట్ వీడియో చూడకుండా ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అది చూసేసి ఇది చూడండి. చాలా బాగుంటాయి వీడియోస్ అయితే. నెక్స్ట్ ఇక్కడ ఇంకా టెంపుల్లో ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి. విహాన్ ఇంకా వాళ్ళ తాతయ్య ఇద్దరైతే ఇట్లా మెడిటేషన్ అయితే చేస్తున్నారు కొద్దిసేపు. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాక విహాన్ అయితే పడుకున్నాడండి. ఈ గ్యాప్ లో మేమైతే ఏం చేసామంటే, నేను అనిల్ ఇలా కబోర్డ్స్ కున్న కవర్స్ అయితే తీసేసాము. నెక్స్ట్ ఇంకా లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తాం. ఇది టమోటా రసం అయితే అయ్యిందండి. ఇది వచ్చి లెమన్ రైస్ కోసం అయితే పోపు అయితే వేస్తున్నారు. ఈ పక్కన కుక్కర్ లో వచ్చేసి ఆలు అండి ఫ్రై కోసం అయితే పెట్టాము. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేస్తాం ఆలు ఫ్రై కోసము. లెమన్స్ అన్ని కూడా ఆల్రెడీ పిండి పెట్టామండి, లెమన్ జ్యూస్ అనేది. చూసారా ఇక్కడ లెమన్ రైస్ ది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందండి పేస్ట్ అనేది. ఇది చల్లారి పెట్టడానికి అయితే పెట్టేశాము. నెక్స్ట్ ఇది మార్నింగ్ చేసిన ప్రసాదం అండి, బెల్లం అన్నం. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే ఆలు కుక్ అయిపోయాయి. సో ఇదైతే ఇంకా అంతా పీల్ చేసి పెట్టాలి. ఈ గ్యాప్ లోనే మనం రైస్ అయితే ఎంత కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అనేది కొలిచి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే పప్పుకైతే ప్రిపేర్ చేస్తుంది మా అత్త, మా పిన్ని, అమ్మ, నేను నలుగురం అయితే వంట అయితే చేసామండి. ఇంకా రసం కూడా కూల్ అయిపోయింది కదా, ఇంకా అది రసానికి ఒకరు చేస్తున్నారు. ఇట్లా ఆలు పీల్ చేస్తున్నాం, పప్పు చేసే వాళ్ళు పప్పు చేస్తున్నారు. అట్లా అందరూ ఎవరు ఏ పని చేయాలో ఆ పని అయితే చేస్తున్నారండి. లాస్ట్ లో చూసారా లెమన్ రైస్ లో జీడిపప్పు కూడా యాడ్ చేస్తారు బాగుంటదని. నెక్స్ట్ ఇంకా లోపల లేట్ అవుతుంది ఎక్కువ రైస్ కదా అనేసి ఇట్లా బయట అయితే పెద్ద స్టవ్ పెట్టేసి బయట అయితే రైస్ ప్రిపేర్ చేస్తున్నామండి. ఎసురు కాగాక ఇంకా రైస్ అయితే వేస్తున్నాము. ఇక్కడైతే మా పిన్ని అయితే చేస్తుందండి. మా అత్త, పిన్ని, అమ్మ, నేను నలుగురం అయితే చేసాము. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇంకా లెమన్ రైస్ అంత జ్యూస్ పిండినా కూడా సరిపోలేదండి. అన్ని కాయలు పిండినా కూడా అసలు జ్యూసే లేదు లెమన్స్ లో. అందుకనేసి చెప్పి తెప్పించామండి. నిమ్మప్పు అంటారంట, నిమ్మరసం అని. ఇది కొంచెం వాటర్ లో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసి అది మెల్ట్ అయిన తర్వాత రైస్ లో కలిపేస్తే సరిపోతుంది. మీకు ఎవరికైనా తెలుసా ఇది? నేనైతే ఫస్ట్ టైం అండి. అంటే మా పిన్ని యూజ్ చేస్తూ ఉండేదంటే ఇంతకు ముందు. ఇంక ఇప్పుడు అన్ని లెమన్స్ తెచ్చినా కూడా సరిపోలేదనేసి ఇంక ఇదైతే తెప్పించాము. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆ లెమన్ రైస్ కూడా అయిపోయింది. అది మిక్స్ చేయడమే పెద్ద ప్రాసెస్ అండి. ఎక్కువ క్వాంటిటీ కదా, కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా అలాగే ఇక్కడ వడియాలు కూడా ప్రిపేర్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మెన్యూ అయితే చూద్దామండి. పప్పు, ఆలూ ఫ్రై, రసం, వడియాలు, లెమన్ రైస్, బెల్లం అన్నం, బనానాస్ అండి. ఇంకా కోవా, కారాలు అయితే బయట నుంచి తెప్పించాము. స్వీట్ చూసారా, మొత్తానికి ప్లేట్ అయితే ఇలా రెడీ అయిందండి. ఇంకా వైట్ రైస్, పెరుగు, రసం అవి కూడా ఉన్నాయి. ఇంకా విహాన్ అయితే అంతవరకు పడుకున్నాడు. అందరు తినేసిన తర్వాత లేచి అయితే తింటున్నాడు. థ్యాంక్ యూ ఆల్. Please like, share, subscribe for more videos and hit the bell icon to get the notification. Bye bye. Next video లో మళ్ళీ కలుద్దాం.